గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ఆగస్టు 1-2 తేదీల్లో ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్డీఓ పావనితో కలిసి జాబ్ మేళా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులతో ఆనం సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకి మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సుమారు 70 కంపెనీల ప్రతినిధులు మన యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. సచివాలయాల సిబ్బంది, మండల స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ యువ నాయకులందరూ వాలంటీర్లుగా జాబ్ మేళా విజయవంతానికి ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, బద్వేలు, వెంకటగిరి నియోజకవర్గ నిరుద్యోగ యువత అందరూ ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. గౌరవనీయులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో అమలు చేయడానికి ఆగస్టు 1-2 తారీఖులను నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 70 కంపెనీల వాళ్ళు వచ్చి మేము మా దగ్గర ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు నడుపుతాం. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, కంప్యూటర్ కోర్సెస్ చదివినట్టు పాస్ అయినటువంటి వ్యక్తుల్ని అప్లై చేయించండి అని చెప్పడం, దానికి మన ఆత్మకూరు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కన్వీనర్గా పెట్టి ఇది పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి కోఆర్డినేషన్ టీముల్ని, మండల స్థాయి అధికారుల్ని, సచివాలయ స్థాయి అధికారులందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉండడానికి కూటమి పార్టీల యువ నాయకులందరూ కూడా ముందుకొచ్చి మేము వాలంటీర్లుగా పనిచేస్తాం, వాలంటీర్లుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆ యువత విభాగం వాళ్ళు రావడం జరిగింది. వారందరినీ కూడా ఆహ్వానించాం. ఇది ఒక ఆత్మకూరులో జరుగుతున్నప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఇటు ఉన్నటువంటి ఉదయగిరి, కావలి, బద్వేలు, ఇలా మన తిరుపతిలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గాలను కలుపుకొని నెల్లూరు కేంద్రంలో కూడా ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటికే 2 రివ్యూలు అయినాయి. ఇది 3వ రివ్యూ అయింది. అఫీషియల్గా స్పెషల్ ఆఫీసర్ గారు ఇప్పటికే టైం టు టైం వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ సూచనలు ఇస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు ఆదేశాలను తీసుకోవడం జరిగింది. 30-31 కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని 1వ తారీఖు అంతా ఈ మెగా జాబ్ మేళాని చాలా విస్తృతంగా పెద్దదిగా చేసి వందలాది వేలాది మంది గ్రామీణ యువతకి ఒక అవకాశం, ఉద్యోగ అవకాశం కలగడానికి ఏర్పాటు చేస్తుంది. ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.